గురుగారు, జ్యోతిష్యం నిజంగానే జీవితాన్ని మార్చగలదా? దీన్ని నమ్మచ్చా? నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే అండి. నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుతుంది. జ్యోతిష్యం మీదనే మనిషి ఆధారపడి ఉన్నాడు. అయితే ఇప్పుడు కొందరేమో పుట్టినప్పటి నుంచి తిండికి లేక బతుకుతారు. కొందరేమో హై లెవెల్ పొజిషన్లో ఉంటారు పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు రీజన్ ఏంటంటే జాతకమే. మన యొక్క జాతక ప్రభావం వల్ల డబ్బున్న వాళ్ళు ఇట్లా పుడతాము, లేకపోతే డబ్బు లేని వాళ్ళ దగ్గర పుడతాం. బికారి గుడిసెలో పుట్టినోడు కూడా ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే కోటీశ్వరుడు అవుతాడు. అంటే ఆ జాతక ప్రభావం ఎట్లా అంటే మన చేతిలో రేఖలు ఉంటాయి. ఆ రేఖల ఏంటంటే పుట్టినప్పుడే మన చేతిలో చూసుకోవచ్చు, రేఖలు ఉంటాయి. అయితే ఈ రేఖలతోటి మనము ఎలా ఉంటాం అనేది ఫస్టే డిసైడ్ అవుతుంది. ఓకే. అంటే బాగా రిచ్ అవుతామా, పూర్ అవుతామా, బ్యాడ్ అవుతామా అనేది ముందే తెలుస్తుంది. చూపుడు వేలు, బొటన వేలు, వీటి మధ్యన జీవిత రేఖ ఉంటుంది. ఇట్లా చుట్ట అంటే జీవిత రేఖ ఇక్కడ కంకణ రేఖల దాకా వస్తుంది. అది దీన్ని శనిస్థానం అంటాం, మధ్యవేలు. దిగింది ఒక నిలువు రేఖ ఇట్లా ఉంటుంది. అంటే శనిస్థానంకి వెళ్ళి మధ్యవేలికి వెళ్ళి ఇక్కడ కంకణ రేఖ దాకా ఒక నిలువు రేఖ ఉంటుంది. ఎవరికైతే పుట్టినప్పుడు ఈ నిలువు రేఖ ఎలా పెద్దగా ఉంటుందో వాడు ఖచ్చితంగా డబ్బు ఉన్నోడవుతాడు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. పూటకు లేని వాళ్ళు ఇంట్లో పుట్టినా సరే అతను ఆ పుట్టిన క్షణం నుంచి ఆ తల్లిదండ్రికి ఏం పని లేకపోతే పని స్టార్ట్ అవుతుంది. అంటే ఏమైనా పని దొరుకుతుంది. మెల్లగా ఆ పనితో పాటు ఈ అబ్బాయి పెరుగుతున్న కొద్దిగా డబ్బులు స్టార్ట్ అవుతాయి. ఓకే. అతను చదివే చదువును బట్టి వీళ్ళ దగ్గర డబ్బు మారుతుంటుంది. అంటే ఈ రేఖ ఉన్నందుకు వాళ్ళ దగ్గర డబ్బు పొజిషన్ మారి ఉన్నత స్థానం వాళ్ళు ఎదుగుతుంటారు. ఈ పిల్లగాని కోసమే వాళ్ళు హై లెవెల్ పొజిషన్కి వస్తారు. అంటే ఇతని జాతకంతో తల్లిదండ్రి గొప్పలు అవుతారు. ఓకే. అతనికి ఏ అవసరం ఉంటుంది, 1,00,000 అవసరం ఉన్నా, 10 లక్షల అవసరం ఉన్నా తల్లిదండ్రి సంపాదించగలుగుతారు. సంపాదించి దాన్ని ఖర్చు పెడతారు. మెల్లమెల్లగా అతను ఆ స్థాయికి వెళ్ళి హై లెవెల్ పొజిషన్కి వెళ్ళిపోతాడు. వాడు పుట్టింది పూరి గుడిసెల్ని. అందరూ మీరు ఎప్పుడైనా చూడండి ఊళ్ళలో, మా కొడుకు పుట్టినాక మాకు కలిసి వచ్చింది అంటారు, లేదా మా బిడ్డ పుట్టినాక మాకు కలిసి వచ్చి, అప్పటిదాకా మాకు తిరిగి లేకుండే మా పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మేము డెవలప్ అయినాము, మాకు బాగా కలిసి వచ్చింది అంటారు. దానికి కారణం ఏంటంటే మన కంకరరేఖల నుంచి ఒక భాగ్యరేఖ అనేది, లేదా ధనరేఖ అంటాం, ఇది ఇట్లా మధ్యవేలు వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి. అలానే ఇది రవిరేఖ, రవివేలు అంటాం, ఇది దీన్ని ఉంగరం వేలు అంటాము. దీని కింద కూడా ఇలా రేఖ ఉంటుంది. ఇలా రేఖలు ఎవరికైతే ఉన్నతంగా కంకర రేఖలు దాకా ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయాల్లో రాణిస్తారు. గ్రూప్ 1 జాబు, ఐఏఎస్, ఐపీఎస్ అంటే అలాంటి జాబులకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రేఖలు ఉంటేనే మనం ఈ స్థానానికి వెళ్తాం. అయితే ఇక్కడ జీవితరేఖ పక్కకెళ్ళి బుద్ధి రేఖ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఆనుకొని ఈ చంద్రస్థానానికి వెళ్తుంది ఒక రేఖ. బుద్ధి రేఖను ఆనుకొని ఒక రేఖ చంద్రస్థానానికి వెళ్తుంది. అది కూడా స్పష్టంగా ఉండాలి. జీవితరేఖ చుట్టూ ఉండాలి. చిటికెన వేలు కింద నుంచి ఒక హృదయ రేఖ వస్తుంది. అది కూడా ఇలా చూపుడు వేలికి వస్తుంది. ఈ రేఖలు కూడా స్పష్టంగా ఉండి మంచిగా ఉంటే వాడు ఉన్నత స్థానానికి వెళ్తాడు, డబ్బు సంపాదిస్తాడు, ఆలోచన విధానం బాగుంటుంది. ఆడవాళ్ళకైతేనేమో లేడీస్కి అయితే హృదయ రేఖ బాగుండాలి, అంటే వాళ్ళు ఉన్నతంగా ఆలోచించడానికి. మగ పిల్లలకైతే బుద్ధి రేఖ బాగుండాలి, మేధస్సు బాగుండాలి. కాబట్టి ఈ రేఖలను బట్టి వాని యొక్క స్థానం ఏర్పడుతుంది. అలానే ఈ భాగ్యరేఖ ఉండి ఇక్కడ ఒక రవి స్థానంలో నిలువు రేఖ ఉంటే ఖచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్తాము, గొప్ప పొజిషన్ వస్తుంది, డబ్బు వస్తుంది, ఇవన్నీ ఏర్పడతాయి. పుట్టంగానే చెప్పొచ్చు, పుట్టంగానే పిల్లగాని చేయి చూసి వాడు ఏ స్థాయికి కొత్తడో చెప్పొచ్చు. ఇప్పుడేమో డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తారు, కానీ ఒకేసారి ఇద్దరు అమరాల పిల్లలు పుడితే ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు సేమే ఉంటాయి, కానీ వాళ్ళ చేతి రేఖలు మటుకు చేంజ్ ఉంటాయి. నేను ఈ మధ్యకాలంలో నా దగ్గరికి ఇద్దరు అమరాల పిల్లలు వచ్చారు. ఒకడేమో దరిద్రుడు, ఒకడేమో హై లెవెల్ పొజిషన్. ఫస్ట్ పుట్టిన వానికి ఏమో హై లెవెల్ పొజిషన్ ఉంది, వాని తర్వాత 3 నిమిషాలు లేట్గా పుట్టిన వానికి ఏమో దరిద్రం ఉంది. వాళ్ళ పొజిషన్ కూడా అట్లనే ఉంది. నేను అడిగితే వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే చేతి రేఖలను బట్టి మన లైఫ్ మారిపోతుంది, కానీ డేట్ ఆఫ్ బర్త్ మన ముహూర్తం పెట్టి ఈ మంచి టైం గడియాలు చూసుకొని డెలివరీ చేపిస్తే మటుకు అలా లైఫ్ మారదు. ఆల్రెడీ మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే చేతిలో రేఖలు డిసైడ్ అవుతాయి. ఇది మన కర్మ ఫలితంగా ముందే మారిపోతాయి. దాని ప్రకారం మన లైఫ్ నడుస్తుంది. కాబట్టి జాతక పరంగా మనం బికార్యా హై లెవెల్ అని తెలుస్తుంది. మీరు రోడ్డు మీద పనిచేసే వాళ్ళని చూడవచ్చు, ఎవరినైనా సరే వాళ్ళ చేతిలో
ఒక జీవిత రేఖ ఉంటుంది, అంటే బతకడానికి రేఖ ఇది, మనం భూమి మీద బతికి ఉండడానికి ఈ రేఖ. ఇంకొకటి ఇక్కడ బుద్ధి రేఖ ఉంటుంది, అంటే తెలివితేటలు, మామూలుగా తెలివితేటలు ఉండాలి కాబట్టి అది ఉంటుంది. హృదయ రేఖ ఉంటుంది, మనసు ఉంటుంది కాబట్టి హృదయ రేఖ. ఈ 3 రేఖలే ఉండాలి వాళ్ళ దగ్గర, ఇంకా వేరే రేఖలే ఉండవు వాళ్ళ చేతిలో. వాడు రోడ్డు మీద మట్టి పని చేస్తుంటాడు, దాని దగ్గర డబ్బు ఉండదు. ఏ రోజు పని చేసి ఆ రోజే డబ్బు, పని చేయని రోజు ఉపవాసం ఉంటాడు. వచ్చిన డబ్బు వచ్చినట్టు అదే రోజు ఖర్చు అవుతుంది. నువ్వు వానికి జాలితో 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే రేపటి ఖర్చు అయిపోతాయి. చేతిలో భాగ్యరేఖ, ధనరేఖ ఇవి ఉండవు కాబట్టి ఎన్ని డబ్బులు మనం ఇచ్చినా ఖర్చు అయిపోతాయి. మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అలా. అయితే ఈ రేఖలను బట్టి మన యొక్క జీవితం మారిపోతుంది కాబట్టి జాతకము 100% జాతకం ప్రకారం మన లైఫ్ నడుస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం.